ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హింద్ జింక్, దాల్మియా భారత్, వేదాంత షేర్లు లాభాల్లో ఉండగా ఫినిక్స్ మిల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఆయిల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి మనం చూసినట్లయితే నిఫ్టీ 25,700 కీలక సపోర్ట్ వరకు వెళ్లి 25,900 వద్ద క్లోజ్ అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ బాటం ఏర్పడిందా? అసలు నిఫ్టీ బ్యాంక్ కూడా 20 DMA అయిన 59,050 స్థాయి వరకు వెళ్ళింది. అసలు ఈ దశలో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? మనం నిన్న మన షోలో అనుకున్నాం అండి, 25,715 ఏదైతే 11th రోజు హై ఫామ్ అయిందో, ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 25,781, ఆ గ్యాప్ ఫిల్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాం. ఇన్ఫాక్ట్ అక్కడ ఆప్షన్స్ కూడా కొంటే ఇట్స్ గుడ్ అన్నట్టు సజెస్ట్ చేసాం. సో 25,693 లో వచ్చినాక ఐ థింక్ అనూహ్యంగా బుల్ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది ఫర్దర్ గా. సో లాస్ట్ టైం రూపీ 90.21 వచ్చినప్పుడే ప్రాబ్లీ మార్కెట్ చాలా కరెక్ట్ అవటం చూసాం లాస్ట్ వీక్ లో. బట్ ఇప్పుడు 90.5 ఉన్నా కూడా అది పట్టించుకోవట్లేదు. సో అదొక డిస్కౌంట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు మాట్లాడే టైంలో ఆల్మోస్ట్ 130 పాయింట్స్ పైన ట్రేడ్ అవటం చూస్తున్నాం. మేబీ బికాస్ ఆఫ్ డౌ ర్యాలీ ఆఫ్ 600 పాయింట్స్ అండ్ ఆల్. ఇన్ఫాక్ట్ 20-day మూవింగ్ యావరేజ్ పైన కూడా ఈ టైంలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 25,958. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం అనుకున్న సెల్ ర్యాలీ స్ట్రాటజీని అవలంబించాలి, బికాస్ 20-day కింద ఉంది కాబట్టి. ఈ రోజు ఒకవేళ క్లోజింగ్ కనుక 25,950 పైన క్లోజ్ అవుతే అగైన్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనకు అవలంబించాలి, బికాస్ చార్ట్స్ పరంగా వీ హ్యావ్ టు డూ యాజ్ చార్ట్ సేస్ కాబట్టి. సో ఈవెన్చువల్లీ మార్కెట్ ఒక బ్రాడర్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇప్పుడే అనుకున్న 25,700 అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో 26,200. సో ఇక్కడ నుంచి 200 పాయింట్స్ అప్ ఉన్నా కూడా మేబీ కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇమీడియట్ కొనాల్సిన అవసరం లేదు. బట్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. సో సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 3 days బిలో 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతూ ఆ 20-day మూవింగ్ యావరేజ్ ని డిఫెండ్ చేయటం చూసాం. సో 3 రోజులు కూడా బిలో 20-day వచ్చినప్పటికీ క్లోజింగ్ మాత్రం అబౌవ్ దట్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం, 20-day మూవింగ్ యావరేజ్. సో యాజ్ ఆఫ్ నౌ 59,106, కరెంట్ బ్యాంక్ నిఫ్టీ 59,500 దగ్గర ఉంది. సో ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 59,806 అండ్ ఆల్ టైమ్ హై 60,114 అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది అప్ సైడ్. ఇన్ఫాక్ట్ డౌన్ సైడ్ ఐ థింక్ నిన్నటి లో ఏదైతే ఉందో 59,790, ఇన్ఫాక్ట్ అది కోఇన్సిడెంటలీ 26/11 ఏ రోజైతే లో ఉందో 58,783, రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి రెండు ఇండిసెస్ లో ఒక బేస్ అయితే ఫామ్ అయిందని చెప్పొచ్చు మనం. బట్ ఈవెన్చువల్లీ ఒక మంచి కరెక్షన్ వస్తేనే లాంగ్ పొజిషన్ కి రిస్క్ టు రివార్డ్ కి ఫేవరబుల్ గా ఉండే ఛాన్స్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. నమస్కారం అండి రాజేందర్ గారు. నా దగ్గర బాంబిన్ ఆగ్రో ఉన్నాయి సార్, ఇంకొకటి కేఈసీ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఈ రెండు నో లాస్ నో గెయిన్ అవరేజ్ లో ఉన్నాను, ఉండాలా లాంగ్ లో ఎగ్జిట్ కావాలా సార్? ఐ థింక్ బాంబిన్ అగ్రో ప్రాబ్లీ వెరీ వెరీ లో ఫ్లోటింగ్ స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఇక్కడ మీరు ప్రాఫిట్ బుకింగ్ పార్షియల్ ప్రాఫిట్స్ అయితే చేయొచ్చు, నో ప్రాఫిట్ నో లాస్ లో ఉన్నారు కాబట్టి మీరు పార్షియల్ ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయండి అరౌండ్ 231 లో. ఇన్ఫాక్ట్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 245 to 250 అప్పర్ సైడ్ క్యాప్ ఉంది. సో అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ఫుల్లీ అని చెప్తాను, బికాస్ లో ఫ్లోటింగ్ అండ్ మీకు ఎక్కువ లిక్విడిటీ లేదు కాబట్టి. కేసీ ప్రాబ్లీ 627 అనేది మల్టీ మంత్ లో అండి, మార్చ్ ఏప్రిల్ లోస్ అదే 627 కైండ్ ఆఫ్ రేంజ్. కరెంట్లీ 680 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీకు ఒక 1 quarter పేషెన్స్ ఉంది అనుకుంటే కనుక నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ ఆన్ ఇక్కడ. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి 620 కింద క్లోజింగ్ బేసిస్ లో. సో మార్కెట్ ఒకవేళ ర్యాలీ అయ్యి పవర్ సెక్టర్ ఒక మంచి ర్యాలీ వచ్చింది అంటే కనుక ఈజీగా ఇది 770 నుంచి 820 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ యూ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్. సో కేసీ యాజ్ ఆఫ్ నో హోల్డ్, బట్ స్టాప్ లాస్ 620 కింద క్లోజింగ్ బేసిస్.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రఘు గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. రఘు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు. యాక్చువల్గా నా దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్ 800 లో ఉంది, అదేవిధంగా ఎల్ఎన్టీ 3900 లో ఉంది, అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ 1620 లో ఉంది. సో ఇవి లాంగ్ టర్మ్ మీన్స్ 6 months కి హోల్డ్ చేయొచ్చా, లేక ఇక్కడ నుంచి ఏమన్నా యావరేజ్ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చా? వన్ మోర్ థింగ్, అంటే సిల్వర్ ఇక్కడ నుంచి కూడా ఏమన్నా ఫ్యూచర్ కనిపిస్తుందా, ఇక్కడ ఏమన్నా పర్చేజ్ చేస్తాం, యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మీరు అడిగిన రెండు నేమ్స్ దే ఆర్ ఎక్సలెంట్ కంపెనీస్ అండి ఆయా సెక్టర్ లో. శ్రీరామ్ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ కంపెనీ. అండ్ 2024 లో ఐ థింక్ ఒక హై ఫామ్ అయి 730 అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి 490 దాకా వచ్చినప్పటికీ ఒక న్యూ హై బ్రేక్అవుట్ చార్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ లాస్ట్ మంత్ హై 872, సో దాని తర్వాత అగైన్ అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంది శ్రీరామ్ ఫైనాన్స్. సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, 6 months కోసం అంటే కనుక కొద్దిగా రిస్క్ ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే కనుక 578 ఈ సెప్టెంబర్ లో అండ్ 850, సో ఆల్మోస్ట్ ఈ 3 months లోనే 250-280 రూపీస్ పెరిగింది. కాబట్టి ఒక సైడ్ వేస్ నుంచి కొద్దిగా మైనర్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. ఒకవేళ స్టాక్ కరెక్ట్ అవుతే కనుక ఇట్ కెన్ ఈజీలీ డ్రాప్ టు 758. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఇండెక్స్ నేమ్ స్టాక్, సో ఇండెక్సెస్ ని మేనేజ్ చేయటానికి ఆ స్టాక్ ని ఇప్పుడు కిందకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది సమ్ టైమ్స్ ఇండెక్స్ మేనేజ్మెంట్ లో. సో మీకు 1 year టార్గెట్ అయితే కనుక డెఫినెట్లీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15% కైండ్ ఆఫ్ రిటర్న్ యూ షుడ్ హోల్డ్, బట్ 6 months కి అయితే కొద్ది సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సిమిలర్లీ ఎల్ఎన్టీ సేమ్ చార్ట్, సో అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ మంత్ హై 4140, సో ఈవెన్చువల్లీ ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ 4400 నుంచి 4600 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇదైతే హోల్డ్ అనే చెప్తాను. ఇన్ఫాక్ట్ 3800 వస్తే కనుక యూ షుడ్ ట్రై టు యావరేజ్. అండ్ సిల్వర్ మనందరికీ తెలిసిందండి, లాస్ట్ టైం కూడా ఇది 1,92,000 దాకా వెళ్ళి 1,38,000 దాకా కూడా లో రావటం చూసాము. సో అలాంటి మూవ్మెంట్స్ ఉన్న టైం ఇది. సో గోల్డ్, సిల్వర్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాయి ఈ రెండు కూడా. సిల్వర్ అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే ఇక్కడ కనపట్లేదు. డెఫినెట్ గా లాస్ట్ 3 to 4 months లోనే మనందరికి తెలిసిందే ఆల్మోస్ట్ సబ్ 1 lakh నుంచి ఇప్పుడు 1,90,000 వెరటం చేసాం. సో మోర్ దాన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు డబుల్ అవటం చూసాం. అలాంటప్పుడు కొద్ది సైడ్ వేస్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒక స్టీప్ కరెక్షన్ వచ్చి 2 months బ్యాక్ ఏదైతే ఒక బిగ్ ఫాల్ వచ్చిందో 1,40,000 or 1,50,000 వస్తే కనుక అక్కడ యూ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ మీకు దానిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎస్ఐపి మోడ్ లో ఎవ్రీ మంత్ యూ కెన్ పుట్ సమ్ మనీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నేను ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 1500 shares 2850 దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు అది పడుతుంది, ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు? తర్వాత వ్యారీ ఎనర్జీస్ 500 shares 2900 దగ్గర ఉన్నాయి, అది కూడా పడుతుంది, ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు? ఫ్యూచర్ లిక్ ఎలా ఉంటుంది సార్, కొంచెం చెప్పండి. To TA India. Yeah, 1 second, sir. I just want to add. Yeah, Tube Investments మనం చూస్తే అంటే ప్రాబ్లీ స్టాక్ 2673 కరెంట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ లో అన్ని స్టాక్స్ లాగా ఇది కూడా 4810 దగ్గర టాప్ అవుట్ అవటం చేసాం. అండ్ 2490 మార్చ్ లో, దాని తర్వాత టోటలీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. ఆఫ్ కోర్స్ దీని రేంజ్ అనేది సీరియస్ గా మనం చూస్తే కనుక చార్ట్స్ లో 2400 నుంచి 3400 మధ్యలో లాస్ట్ 8 to 10 months గా ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో మీరు కొన్న స్టాక్ గుడ్ స్టాక్, బట్ కొద్దిగా హై ప్రైస్ లో కొన్నారు. డెఫినెట్లీ మీకు 1 year 2 year వ్యూ ఉంటే కనుక ఈ షుడ్ యావరేజ్ అవుట్ అరౌండ్ 2400. అక్కడ ఐ థింక్ దట్స్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ అని చెప్పొచ్చు. సిమిలర్లీ వారే ఇంజనీరింగ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా సిమిలర్ ట్రెండ్ అండి. మనకి ప్రాబ్లీ 2912 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ గతంలో కూడా 3743 వెళ్ళటం చూసాం లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో, అండ్ మొన్న కూడా 3856. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఎక్స్టెండింగ్ టాప్ అయినప్పుడు కొద్ది సైడ్ వేస్ నుంచి కరెక్షన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో 2640 లో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో కరెంట్లీ 2912 ఉంది, ఈ మంత్ లో 2820, మేబీ ఆ 2650 అలా వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు యావరేజ్. బట్ ఈ రెండు స్టాక్స్ కూడా మీరు అట్లీస్ట్ 1 to 1.5 year టైం ఇవ్వాలి, అప్పుడే మనకి వీ కెన్ మేక్ గుడ్ మనీ.
రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో 280లో కొన్నారంటండి, విప్రో నుంచి జిఆర్ఎస్సికి షిఫ్ట్ కావచ్చు అని అడుగుతున్నారు. అలాగే జూపిటర్ వాగన్ 477లో కొన్నారంట, హోల్డ్ చేయాలా సెల్ చేయాలని అడుగుతున్నారు. See, again, probably Wipro to GRSC is not a great idea. ఎందుకంటే Wipro కొద్ది అండర్ పర్ఫార్మింగ్ అయినప్పటికీ ఈవెన్చువలీ ఇట్ షుడ్ అవుట్ పర్ఫార్మ్ సమ్వేర్. సో నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయటమే ఇట్స్ ఏ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఇక్కడ నుంచి మీ ప్రైజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, ఇఫ్ నాట్ బిగ్ అప్ మూవ్. సో షిఫ్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. బట్ జిఆర్ఎస్సి మీరు కొంటాను అంటే కనుక ఫ్రెష్ మనీ ఉంటే కనుక యూ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. ఇక్కడ స్టాక్ ఆల్రెడీ 3500 నుంచి ప్రాబ్లీ 2500 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ఈవెన్చువలీ అరౌండ్ 2200 దగ్గర ఒక బేస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో జిఆర్ఎస్సి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టాగర్డ్ మేనర్ లో చేసే ప్రయత్నం చేయండి. బట్ విప్రో టు జిఆర్ఎస్సి ఇస్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. అండ్ జూపిటర్ ఆర్గానిక్స్ మనం చూస్తే కనుక లాస్ట్ ఐ థింక్ 6 to 8 months లో ఆర్ మేబీ 1 year టైం ఫ్రేమ్ లో ఇది 740 నుంచి కరెక్ట్ అవుతూ 258 దాకా రావటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద రైల్వే నేమ్స్ లాగే ఇది కూడా ఒక మంచి కరెక్షన్ కి గురవటం చూసాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో 228 ఒక మేజర్ సపోర్ట్ ఉంది, 259 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్టాక్ ఉన్నదైతే ఈ షుడ్ హోల్డ్ ఆన్, బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దనే సజెస్ట్ చేస్తాను, బికాస్ ఇట్స్ ఎ వీక్ స్టాక్ కొంచెం చాటికలీ. సో ఈవెన్చువల్లీ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చి అరౌండ్ 338, 360 వస్తే కనుక అక్కడ ఈ షుడ్ టేక్ అన్ ఎగ్జిట్ జూపిటర్ వ్యాగనార్ లో. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, ప్రకాష్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. ప్రకాష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అడగండి సార్, మీ డౌట్ ఏంటో. మీ ఆడియో క్లారిటీగా లేదండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి డైరెక్ట్ గా రాజేంద్ర గారిని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొద్దిగా లౌడ్ గా చెప్పండి సార్ మీ క్వశ్చన్. కొంచెం అమౌంట్ ఉంది సార్, నేను దేంట్లో ఓకే, ఆయన దగ్గర కొంత అమౌంట్ ఉంది, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అడుగుదాం అనుకున్నట్టున్నారు సార్. అంటే మీకు సెకండరీ మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక ఈ షుడ్ పిక్ ఫ్రమ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఈ స్టేజ్ లో ఫ్రంట్ లైన్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఐ థింక్ నెక్స్ట్ 1 year ఆర్ అట్లీస్ట్ 6 months వరకు కూడా ఆ సెక్టరే చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ న్యూ టు ద మార్కెట్, కొంత మనీ ఉంది అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఐ థింక్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్. సో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ ఎలా వస్తున్నాయో అవి చూసుకుని ప్రాబ్లీ ఒక 6 months చూసినాక డైరెక్ట్ ఈక్విటీకి వస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్. రాజేంద్ర గారు సార్, ఇది సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. అమర్ రాజా 1470, అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 1698, పిఎఫ్సి 411 దగ్గర కొన్నారంటండి. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఐ థింక్ అన్ని కూడా మంచి నేమ్స్ అండి, అమర్ రాజా, ఎల్జీ ఇవన్నీ కూడా. బట్ ఓన్లీ థింగ్ కొన్న ప్రైస్ ఈజ్ వెరీ హైలో ఉన్నారు యాక్చువల్లీ. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ షుడ్ హోల్డ్ ఆన్. అమర్ రాజా ఇన్ఫాక్ట్ ఒక ప్రైస్ దగ్గర స్టెబిలైజ్ అవటం చూస్తున్నాం మనం. సో ఆల్మోస్ట్ 1679 నుంచి అబౌట్ 850కి వచ్చి కరెంట్లీ 935 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో ఈవెన్చువలీ అండ్ ప్రైస్ రావటాకే కొద్ది టైం పడుతుంది, బట్ మంచి నేమే కాబట్టి ఈ షుడ్ హోల్డ్ ఆన్. సిమిలర్లీ ఎల్జీ కూడా షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ ఫర్ లాంగ్ టర్మ్. రైట్ సార్. అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, విక్రాన్ ఇంజనీరింగ్ ఫ్రెష్ బై ప్రైస్ చెప్పండి అంటున్నారు సార్, అలాగే లాంగ్ టర్మ్ కోసం అంట. విక్రాన్ ఇంజనీరింగ్ కరెంట్లీ 93 రూపీస్ లో ఉన్న స్టాక్ ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ప్రాబ్లీ స్టాక్ లో ప్రైస్ డిస్కవరీ ఇంకా అవ్వాలి, ఎందుకంటే ఇది సెప్టెంబర్ లో లిస్ట్ అయిన నేమ్ ఇది. సో ప్రాబ్లీ ఐ థింక్ 9120 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ 116 దాకా వెళ్ళి అఫ్ కోర్స్ లాస్ట్ 4 months లో 118 హై కూడా వెళ్ళటం చూసాం. అండ్ కరెంట్లీ ఆ డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది. సో ఇక్కడ నుంచి ఇమ్మీడియట్లీ కొనాలి అంటే కనుక ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా, బికాస్ దీనిలో ప్రైస్ డిస్కవరీ రావటానికి అట్లీస్ట్ ఇంకో క్వార్టర్ పడుతుంది. బట్ ఇఫ్ యు నో ద కంపెనీ అండ్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్, ఒకవేళ 90 కట్ అయితే వి డోంట్ నో వేర్ ఇట్ గోస్, బట్ యూ షుడ్ వెయిట్ ఫర్ 3 months టెక్నికలీ ఒకవేళ మీరు కొనాలంటే. లేదు ఐ వాంట్ టు బై అంటే కనుక యూ షుడ్ చూస్ యువర్ ప్రైస్ బిట్వీన్ 90 and 75 అని చెప్పొచ్చు. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, భాషా గారు కాల్ చేశారు. భాషా గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ స్టాక్ నా దగ్గర 100 ఉన్నాయండి 289 లో. ఇప్పుడు ఏమన్నా యాడ్ చేయొచ్చా?
ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ప్రాబ్లీ మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే అండి. 260 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈరోజు ఒక 10% అప్లో ట్రేడ్ అవుతున్న నేమ్. సో కరెంట్లీ ఇమీడియట్లీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే కనపట్లేదు. బికాస్ స్టాక్ ఆల్రెడీ ఒక మంచి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఒక మంచి కరెక్షన్ తర్వాత అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో ఈవెన్చువల్లీ దీనిలో మీరు ఫర్దర్ యాడ్ చేయాలి అంటే కనుక ఈ మంత్ లో ఏదైతే వచ్చిందో 230 అక్కడి నుంచి కూడా కిందకు వచ్చి మల్టీ మంత్ లో చూస్తే కనుక 200 దగ్గర ఉంది. సో అక్కడే ఈ షుడ్ ట్రై టు యాడ్, అదర్వైజ్ ఈ స్టేజ్ లో అవాయిడ్ అంటారండి. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ అది వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్. 650 నుంచి 260 ఫర్ ద లాస్ట్ 7 to 8 months పడింది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్. ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్ వచ్చేది అరౌండ్ 380 to 420 మధ్యలో మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్. అలాగే ఆనంద్ గారు అడుగుతున్నాండి, పరదీప్ పాస్పేట్స్ 210 దగ్గర కొన్నారంటండి, స్టాక్ ఇన్ డౌన్ సైడ్ షుడ్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. అలాగే 1 year కి వెయిట్ చేస్తే బౌన్స్ బ్యాక్ వస్తుందా అని అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేమ్స్ లో ఇదే ప్రాబ్లం అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఈ ఇయర్ మార్చ్ లో 83 రూపీస్ ఉన్న స్టాక్ బై జూలై ఇట్ వెంట్ అప్ టు 234. సో 3 times అయినాక మనం కొంటే కనుక ఆ పెయిన్ అనేది డెఫినెట్లీ వీ షుడ్ ట్రై టు టేక్. సో 4 months లో ఎప్పుడైతే స్టాక్ 3 times అవుతుందో అట్లీస్ట్ 6 to 8 months కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే మనం చూస్తున్నాం లాస్ట్ 4 months నుంచి కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ కి వచ్చి 148 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ కంటే కనుక ఐ డోంట్ నో ద టైం పీరియడ్, మీరు 1 to 2 years హోల్డ్ చేస్తానంటే కనుక డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఈవెన్చువల్లీ ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ ఇండస్ట్రీ ట్రెండ్ రివర్స్ అయింది అంటే కనుక ఇంకా లోస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ దట్ నేను నా ఉద్దేశంలో 130 స్టాప్ లాస్ అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈవెన్ లాంగ్ టర్మ్ ఉన్నా కూడా. అండ్ పుల్ బ్యాక్ లో ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ సమ్ లాసెస్ ఐ థింక్ దీనిలో 185 లో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్, అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. రైట్ సార్. అలాగే విరాజ్ గారు అడుగుతున్నారండి, మోస్ట్ చిప్ టెక్ ఫ్రెష్ బయింగ్ ప్రైస్ ఫర్ లాంగ్ టర్మ్ కి అని అడుగుతున్నారు సార్. ఐ థింక్ మోస్ట్ షిప్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే ఇట్స్ ట్రేడింగ్ ఇన్ ఎ టైట్ రేంజ్ అని చెప్పాలండి. సో ప్రాబ్లీ దీనిలో ఒక మంచి ర్యాలీ రావటం చూసాం 3 to 4 months బ్యాక్. అగైన్ అది సస్టైన్ కాలేక ఇట్స్ ట్రేడింగ్ ఇన్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 200 అని చెప్పుకోవచ్చు. సో ఈవెన్చువల్లీ దీని మేజర్ సపోర్ట్ అనేది 180 దగ్గర ఉంటుంది. సో మీరు కొన్న ప్రైస్ యూ డిడ్ంట్ డిస్క్లోజ్, బట్ డెఫినెట్లీ 180 వస్తే కనుక యూ షుడ్ యాడ్ మోర్. సో ఈవెన్చువల్లీ ఇది 280, 300 ఇన్ ద నెక్స్ట్ 1.5 year వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. రైట్ సార్. అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, ఇరిడా 134 దగ్గర కొన్నారంట, అలాగే వేదాంత 501 దగ్గర కొన్నారంట, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఐ థింక్ ఇరిడా షుడ్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో, బికాస్ లోవర్ లోస్ హిట్ అవుతున్నప్పటికీ ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో 128, 130 దగ్గర సపోర్ట్ పాయింట్ అయితే ఉంది ఇక్కడ నుంచి 7-8 రూపీస్. బట్ ఈవెన్చువల్లీ ఇట్స్ ఎ వీక్ స్టాక్, సో అది మీరు షుడ్ కీప్ ఇన్ మైండ్. నా ఉద్దేశంలో 153 and 158 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఒక 25 రూపీస్ పెరిగితే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ వేదాంత మెటల్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నా ఉద్దేశంలో మీరు కొన్న ప్రైస్ ఈజ్ నాట్ చీప్, బట్ అగైన్ మీ కాస్ట్ ప్రైస్ కింద స్టాప్ లాస్ పెడతాను అంటే కనుక ఐ షుడ్ హోల్డ్ ఆన్. ఒక న్యూయర్ హై జోన్ లోకి వెళ్తుంది స్టాక్. లేదు ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనుకుంటే కనుక 535 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో యుల్ గెయిన్ 35 రూపీస్ పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని బ్యాలెన్స్ కి 500 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈవెన్చువల్లీ ఇది 570 దగ్గర ఐ థింక్ అక్కడ టార్గెట్ ప్రైస్ గా మనం చూస్ చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే మధులత గారు అడుగుతున్నారండి, ఇరిడా 50% లాస్ లో ఉన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే యావరేజ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఐ థింక్ సేమ్ ఆన్సర్ అండి, ఇప్పుడే చెప్పాను నేను యాక్చువల్లీ స్టాక్ గురించి. సో 158, 160 డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఈవెన్ లాస్ ఉన్న బుక్ చేసినా కూడా వేరే స్టాక్స్ లో వీ షుడ్ రికవర్ దట్. ఈ స్టాక్ చాలా వీక్ గా ఉంది చార్ట్స్ లో. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.